హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి అండి. ఇవాల్టి బ్లాగ్ వచ్చి వెజిటేబుల్ పలావ్ అండి. ఈ వెజిటేబుల్ పలావ్ కావాల్సిన పదార్థాలు 2 ఆనియన్స్, 2 క్యారెట్, 1 క్యాప్సికమ్, 4 పచ్చిమిర్చి, 1 బీట్రూట్, బిర్యానీ ఆకు, జీడిపప్పు, ఇంకా హోల్ గరం మసాలా, నెయ్యి. ఇంకెందుకండి మరి ఆలస్యం, మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీ బాగా హీట్ అయిన తర్వాత దానిలో 2 స్పూన్ల ఆయిల్ అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసి అది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి హోల్ గరం మసాలా వేసి బాగా హీట్ చేయాలండి. ఇది బాగా హీట్ అయిన తర్వాత మనం దీనిలో కొంచెం సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది 2 వేసి మరొక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవి క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ ఈ 3 కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, నేనైతే ఈ వీడియోలో వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇలా ముందుగా వెజిటేబుల్స్ యాడ్ చేయడం వలన మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసాం కదండి, దాంట్లో వేగటం వలన మనకి స్పైసీనెస్ అనేది బాగా ఉంటుంది. బిర్యానీ తినేటప్పుడు పలావ్ తినేటప్పుడు మనకి స్పైసీ బాగా అనిపిస్తుందండి. దీనికి ఇలా స్పైసీస్ యాడ్ అవ్వడం వల్ల మనం కర్రీ అనేది కూడా అవసరం లేదండి, రైతాతో కూడా తినేయచ్చు. కాబట్టి ఇదిగోండి, ఈ వెజిటేబుల్స్ ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను 4 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నానండి. గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున 8 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం మెత్తగా ఉండాలి మాకు కాబట్టి నేను 8 గ్లాసులన్నర వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ రైస్ కుక్కర్ గ్లాస్తో 8 గ్లాసులన్నర వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం, అన్నీ వేసాం కాబట్టి కొంచెం బాయిల్ అవుతుందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ అనేది కడిగి పెట్టుకోవాలండి. ఈ రైస్ కడిగి పెట్టుకుంటాం కదా, ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇలా పొంగి వచ్చిన దాంట్లో మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ యాడ్ చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ రైస్ ఈక్వల్గా కుక్ అవుతాయండి. మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది, పుల్లలుగా విడుతుంది. చూసారా అండి, పుల్లలుగా విడుతుంది. పులావ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. మీకు గనక ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి. నా యొక్క ఛానల్ పేరు లక్ష్మీ శ్రీనివాస్ వ్లాగ్స్ అండి. మీరు నా యొక్క ఛానల్ని ఆదరిస్తారని, ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి. చూడండి, మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నానండి. బాయ్ ఫ్రెండ్స్.